జ్ఞానము సంపూర్ణం కలిగినటువంటి గొప్ప దేవ, నీ పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం. సత్యవంతుడివి, బలవంతుడివి, జ్ఞానవంతుడివి అయిన దేవానికి స్తోత్రంలో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మేమందరము చేరి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ నీ నామాన్ని ప్రభా నా తండ్రి మీ వాక్యాలు వినటానికి మేమందరం కూడి ఉంటుండగా నా ప్రభా మీరు నా తండ్రి మా మధ్యలోనికి వచ్చి ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఉదయకాల ప్రార్థన నుంచి ఇంతవరకు నైనా మీ కృపలో నా తండ్రి సమస్తమును జరిగించిన దేవానికి వందనాలు. నీ ప్రియకుమారుడైన మా రక్షకుడైన యేసయ్యను బట్టి నీకు వందనాలు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. నా తండ్రి నాయన ఈ ఉదయ కాలమున ప్రభా నా తండ్రి నీ వాక్య పరిచర్య చేయనటువంటి నీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. నీ ఆత్మ తవిడని అభిషేకించి నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఈ రోజు నాకు దివ్యమైన వాక్యలు మాకును వినిపించి నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్త ప్రకారంగా నా తండ్రి ఏ వాక్యం ఈ ఉదయ కాలమున ప్రభా వెలువడాలని మీ చిత్తమై ఉంటుందో ఆ వాక్యాన్ని ప్రభా నా తండ్రి మీరు మాకు అందించండి. దేవానికి స్తోత్రములు. దేవాన్ని ఆత్మ ద్వారా కార్యములు జరుగునట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి మీ నామానికి మహిమార్థంగా నా తండ్రి నాయన మేమందరం కలిసి నా తండ్రి నాయన నీ వాక్యాన్ని నా తండ్రి మేము వింటూ మిమ్మల్ని మహిమపరుస్తూ నా తండ్రి మా జీవితాలలో ప్రభా నేను హెచ్చిస్తూ మహిమపరుస్తున్న తండ్రి గడిపే కృపను మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటూ నాయన మా అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించవలసిందని, నాయన నీ వాక్యాన్ని వినటానికి ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించవలసిందని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. దేవుని సిద్ధంగా ఏర్పరచబడినటువంటి దైవాను దేవుని మనకి వాక్యాన్ని అందించడానికి ఈరోజు బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్యలో వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు శీలా గారు, వీరికి 3 కుమార్తెలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా డాక్టర్ స్వరూప్ గారు, థ్యాంక్ యూ అండి. మరి చేరు వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నా వాయిస్ బాగా వినిపిస్తుందమ్మా? వినిపిస్తున్నానయ్య. ఓకే, అందరు బాగున్నారని తలుస్తున్నాను. మరి సిస్టర్ రాధారాణి గారు, అమ్మా మీరున్నారా? బాగున్నారా? రాధారాణి సిస్టర్ గారు మాట్లాడగలరమ్మా? బ్రదర్ బాగున్నానండి. బాగున్నాను. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉండండి, మేమందరం ఉన్నాం మీకు. మీ పాప విషయంలో ఏమి ఆధారపడకండి, ప్రభువుకి అప్పచెప్దాం. ప్రతి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ప్రతి నెక్స్ట్ 17వ తేదీ ఉదయం 5 నుంచి 6 లోపల పెళ్లి అయిపోతుందంట. సాయంత్రం ప్రార్థన పెట్టించుకుంటా అంటే నా కూతురు పూర్తి వ్యతిరేకత చూపించింది. మా బంధువులందరికీ తెలియాలేమి మనం ఇట్లా అని అనింది. నేను వాళ్ళ నాన్నతోనే డైరెక్ట్ గా మాట్లాడేశాను మొన్న. నా కూతురు నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి 8 రోజులు అమ్మాయితో కూడా మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళతో అంతా కన్విన్స్ చేసుకుంది ఒప్పించడానికి. నేను వాళ్ళ నాన్నతో కూడా డైరెక్ట్ గా మాట్లాడి, మీ పద్ధతి ప్రకారం మీరు చేస్తున్నారు, పాప అసలు కేవలం ప్రభు కృప వలన మాత్రమే బ్రతికుంది, మేలులు పొందింది, మా ఇంట్లో ఖచ్చితంగా మేము ప్రార్థన పెట్టిస్తా ఉన్నాము సాయంత్రము అని అబ్బాయితో కూడా మాట్లాడాను. చూడండి, మీకు ఇష్టం లేకపోతే తాళి కట్టిన మరుక్షణం నీ భార్య అయిపోయి ఉంటుంది. మీకు ఇష్టం అయితే మా ఇంటి దగ్గరికి సాయంత్రం 5 గంటలకు వస్తే అది రిసెప్షన్. మీరిద్దరు రాకపోయినారనుకో నా కూతురికి పెండ్లైందని స్తుతి కోడిక. దీంట్లో అయితే ఎట్టి మార్పు ఉండదు. సాయంత్రం 5 గంటల నుంచి మా ఇంట్లో దేవుని గురించిన ప్రార్థన ఉంటుంది అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులకి, వాళ్ళ నాన్నకు, వాళ్ళ అక్క బావలకు, పెళ్లి కొడుకు కూడా చెప్పేశాను ఈ మాట. ఎందుకంటే దేవుడు మహిమపరచబడాలి, నాదేం ఉండకూడదు. అలాగేమ్మా, ప్రార్థన చేస్తున్నాం.
మీకు దేవుడు సమాధానం, శాంతి మనకి దేవుడు అనుగ్రహించాలని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చాలా 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 కష్టంగా ఉంటుంది. మరి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మనం ఆ, ఒకలాగా నిమ్మళంగా అయిపోతాం. దేవుడికి అప్పచెప్పడం అనేది ఒకటి నేర్చుకోవాల్సిన విషయం అని నాకు కూడా అర్థమైంది. దేవుడిని నమ్ముతాం కానీ పరిస్థితులు, ముఖ్యంగా పిల్లలు వచ్చేసరికి పిల్లల విషయం మనం చాలా కష్టం అది. కనుక మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తెల్లవారి 3 గంటల నుంచి మన ప్రార్థన యోధులు మీకోసం ప్రార్థన చేశారు. ఈ రోజు కూడా చేశారు, ప్రతిరోజు చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రార్థనలు ఎక్కడికి పోవు, అనేక మంది చేస్తూ ఉన్నారు. మీరు నాకు విక్టర్ ఇమాన్యుయల్ గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వు అని చెప్పాడు. మా పాప విషయంలో కూడా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే మనం ప్రాణంగా ప్రేమిస్తాం, వాళ్ళు ఒకసారి మనం అనుకున్నట్టు ఉండరు. కనుక పర్వాలేదు. ఇప్పటికైతే నేను ఆ, కాస్త, అంటే మనల్ని కూడా దేవుడు మారుస్తూ ఉంటాడు కాలక్రమేణా. మనం పెద్దోళ్ళు అయిపోయామని చెప్పేసి దేవుడు మనల్ని మార్చకుండా ఉన్నాడు. కనుక ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి రియాక్ట్ అవ్వద్దు. అంటే ఒక పరిస్థితి రాగానే వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం, ఏదో ఒక రకంగా మాటల ద్వారానో క్రియల ద్వారానో. అలా కాకుండా ప్రతిస్పందించు, ప్రతిఘటన చేయొద్దు, లేకపోతే రియాక్ట్ అవ్వద్దు. వెంటనే రియాక్ట్ అవుతాం కదా, అలా వద్దు, కొద్దిగా ఆలోచించి రెస్పాండ్ అవ్వు అన్నాడు. చాలా మంచిగా అనిపించింది ఆ తలంపు. మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం మీకు. దేవుడు మనకి సొంత పిల్లలతో పాటు ఆత్మీయ పిల్లలను కూడా ఇస్తాడు. ఒక్కోసారి ఆత్మీయ పిల్లల ద్వారా మనకి సంతోషాన్ని కలుగజేస్తాడు, ఒక్కోసారి సొంత పిల్లల ద్వారా సంతోషాన్ని కలుగజేస్తాడు. ఇంకా అలా ముందుకెళ్ళిపోవడమే. ఎందుకంటే మనకంటే కూడా దేవుడు ఆ, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఆ, మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి అప్పచెప్పటం నేర్చుకుందాం. మరి మీరు రూపా సిస్టర్ గారితో టచ్లో ఉండండి. ఈ ఈ ఈ నెల అయిపోయిన తర్వాత, ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఇంక వాళ్ళ ప్రయాణం వాళ్ళదే. ఒక ప్రయాణం కోరుకుంది మీ పాప. మనం చూద్దాం, అలా కనిపెట్టి ప్రార్థన చేద్దాం. క్షేమాన్ని, భద్రతని కోసం మనం ప్రార్థన చేద్దాం. సంతోషం, సమాధానం దేవుడిస్తాడు. తప్పనిసరిగా కొంత టైం పడుతుంది కానీ తప్పనిసరిగా దేవుడు తనకి సత్య మార్గంలోకి, సర్వసత్యంలోకి నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. నిజమే, ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం అనేది వాక్యానుసారం కాదు. అది దేవుని చిత్తానుసారమైన విషయం కాదు. వాక్యం బట్టి, వాక్యాధికారాన్ని బట్టి మనం అనుకుంటాం, అట్లా నమ్ముతాం మనం. కానీ ఒకసారి మన పిల్లలు ఏదన్నా ఆ, మన పిల్లలే కాదు, సంఘంలో మేము చాలా మందిని, హోంలో చాలా మందిని పెంచితే చాలా మంది ఇలా చేశారు. అసలు ఎంతో శ్రమపడి పెంచితే వాళ్ళు వెళ్ళి క్రైస్తవేతరులను పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇది రికార్డ్ చేస్తున్నారు ఏంటి జాన్సన్? పర్లేదులే. అయితే మరి వాళ్ళందరూ కూడా మరి ఈ విశ్వాస విషయంలో కొద్దిగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఒక భర్త, నేను ఒక బాగా పెంచాను ఒక అబ్బాయిని, వాడి కార్పెంటర్ అయ్యాడు. వాళ్ళ భార్య మరి విగ్రహాలు పూజిస్తూ ఉంది. వాళ్ళకి ఇద్దరికి చాలా ఆ, ఎక్కడొస్తుంది విశ్వాస విషయంలో వచ్చిందంటే ఇంకా అక్కడే మెయిన్ అంతా. ఉం? ఒక అక్క అయితే తన క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, కానీ మరి ఆ అన్న, తన హస్బెండ్ హిందూ. తను చాలా కాలం అయిన తర్వాత విసిగిపోయింది అంతే. ఎంత కాలం బాబీ ఈ ఈ ఈ పరిస్థితి అని నాతో చెప్పింది. మరి ఇట్లాంటి స్టెప్ తీసుకునేటప్పుడు ఇంకా వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందంటే, సిద్ధపాటు కాకుండా రిపేర్ చేసుకుంటూనే ఉంటుంది. దే డోంట్ ప్రిపేర్ బట్ రిపేర్, మోస్ట్ ఆఫ్ ద టైం రిపేర్ చేసి. ఇంకో పాప మా చుట్టాల అమ్మాయి ఒక పంజాబ్ అబ్బాయిని చేసుకుంది. చాలా మంచి వ్యక్తి అతను. కానీ పంజాబ్ అబ్బాయిని చేసుకున్నప్పుడు నాకు చెప్పింది, అంకుల్ ఇట్లాగా నేను పరిస్థితి ఇట్లా ఉందంటే, నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావా, డెసిషన్ తీసుకోవడానికి అడుగుతున్నావా అని అడిగాను. డిసైడ్ అయిపోయానంది. అయితే అమ్మా, ఏ సీడీ పెడితే ఆ మ్యూజిక్ వస్తుంది, ఏ పాటని మనం టైప్ చేస్తే ఆ పాట వస్తుంది. ఇప్పుడు నువ్వు కోరుకున్న నీ ప్రయాణం, దానికి తగిన మ్యూజిక్ ఉంటుంది నీకు, దానికి తగిన పర్యవసానాలు ఉంటాయి అని చెప్పాను. అంతే అది. కనుక ఒక ప్రయాణం కోరుకుంటున్నారు బలవంతంగా పిల్లలు. మరి మీరు శక్తుల ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కరెక్ట్ కాదని అర్థం చేసుకోవట్లేదు. ఏం చేస్తాం? కనుక ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండటం మంచిది. దేవునికి అప్పచెబుదాం. దేవునికి అప్పచెప్పటం నేర్చుకోవడం అనేది ఒక అంశం. దేవునికి అప్పచెప్పటం మనకు రాదు, మన పిల్లల విషయంలో ముఖ్యంగా. అలాగా నేర్చుకోవడం అనేది నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మీ గురించి ఇంత సమయం వెచ్చించానంటే, మీరు చాలా తల్లడిల్లిపోతున్నారు. మీకోసం మేమందరం ఉన్నాం. భయపడకండి, ప్రార్థన చేస్తున్నాం. ఏం పర్వాలేదు. మాలో ఎవరికైనా మీరు ఫోన్ చేసి మాట్లాడుతుండండి, డిస్టర్బ్ అవ్వద్దు. ఏమా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు 5:43 అయింది. చాలా తక్కువ టైంలో నేను క్లోజ్ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన సహోదరి వత్సల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ వాక్యం ధ్యానం చేయవచ్చుందిగా నాయన నన్ను కటాక్షించండి. నాయన చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్య వెలుగులో నాయన మీరే ప్రభువా నాయన మాకు సహాయం చేయమని అడుగుచు, ఈ వాక్యమును ఓపెన్ చేయమని అడుగుతున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఈ మధ్యలోనే తీతుకు రాసిన పత్రిక కొంత ధ్యానం చేసుకున్నా ఉన్నాను. మరి ఈరోజు మార్నింగ్ 3:30 ఆ టైంలో నేను జాయిన్ అయినప్పుడు కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సిద్ధాంతపరమైన విషయాలు కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, 7-8 మంది మాత్రమే ఉన్నారు ప్రార్థన విజ్ఞాపనకర్తలు. అయితే మరి ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన అంశము సంఘం లోపల, సంఘం బయట కూడా ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు బహుగా ప్రబలిపోతా ఉన్నాయి. మరి ఈ తీతుని టైటస్ అని ఇంగ్లీష్లో అంటాడు. తీతుని క్రేతు అనే ప్రాంతంలో సంఘాలు స్థాపించి పౌలు అక్కడ తనని ఆ సంఘాలు అప్పచెప్పి అక్కడ ఉంచుతాడు. తనని ఆ సంఘాలన్నిటినీ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1:5. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోని పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. నేను మార్నింగ్ కూడా చెప్పాను ఏంటంటే, మా బావగారు నాకు ఒకే ఒక అక్క. మా బావగారు ఐ థింక్ 2004, 5, 6 ఆ టైం సంవత్సరం గుర్తులేదు, కానీ నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బావగారు మరి ఇదేంటి యేసుక్రీస్తు రాజ్యము మరియు కొద్దిగా మ్యూట్ చేయండి అమ్మా. యేసుక్రీస్తు రాజ్యము మరియు అంధకార సంబంధముగా అధికారము, ఈ రెండే ఉంటాయి అంటండి. ఈ రెండిటికి మించి వేరొక లోకం లేదు. మనం ఉంటే యేసుక్రీస్తు రాజ్యంలో ఉండాలి, లేదా అంధకార సంబంధముగా అధికారంలో ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఉందండి ఈ మాట అని చెప్పేసి వాళ్ళ ఇంటి హాల్లోని సిట్టింగ్ ప్లేస్లో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద 2 రాశాను. యేసుక్రీస్తు రాజ్యము, అంధకార సంబంధముగా అధికారం, అంధకార సంబంధముగా అధికారం. ఈ రెండిట్లో మీరు ఎక్కడున్నారో మీరే ఆలోచించుకోండి. మీరు నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, మీరే ఆలోచించుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను నేను. అయితే ఒక 1 or 2 days ఆగిన తర్వాత నేను మార్నింగ్ లేచి పేపర్ చదువుకుంటా ఉన్నాను. పేపర్ ఫ్లోర్ మీద వేసి అలా కింద కూర్చొని చదువుకుంటా ఉన్నాను. ఆయన వచ్చి నా వెనక నుంచి ఏడుస్తూ ఉన్నాడు. తన కన్నీళ్ళు పేపర్ మీద పడతా ఉన్నాయి. నేను షాక్. మా బావగారు ఏడుస్తూ ఉంటే మనం ఏం మాట్లాడతాం, అందుకని నేనేం మాట్లాడలేకపోయాను, నాకంటే పెద్దవాడు కదా. అప్పుడు మాకు ఒక సేవకుడు దర్శిస్తూ ఉన్నారు. ఆయన ఫాలోఅప్ చేశాడు. తనకి చెప్పవలసిన విషయాలు రక్షణ గురించి. ఆయన ఏమన్నారంటే, బావగారు ఆ రోజు ఏడుస్తూ, దేవుడు నా పాపాలు క్షమించాడు అని చెప్పి. సో ఆయనకి మంచి మారు మనసు అనుభవం జరిగిందని నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత ఆయన లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు తను రిటైర్ అయ్యే టైంకి ప్రిన్సిపాల్గా సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ అనమాట అవి, దానికి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అయితే ఆయన లెక్చరర్గా ఉన్నప్పుడు, ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అనుకుంటా, ఈ జరగంగానే ఇమీడియట్గా ఆయన సబ్బవరం అనే ప్లేస్లో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు ఒకసారి, బాబీ మా కాలేజ్కి ఒక ఆవిడ వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆవిడ ప్రార్థన చేస్తానని వచ్చింది. ఆమె చేతిలో ఒక బైబిల్ ఉంది, అది మన బైబిల్ కాదు, దాంట్లో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. మొర్మోన్
అంటే ద లేటర్ డే సెయింట్స్, ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని ఒక సంఘం ఉంది. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బైబిల్ ఉంటుంది. మోర్మోన్ అంటారు దాన్ని. ఆ స్థాపించిన వ్యక్తికి దేవుడు బయలుపరిచాడని చెప్పి కొన్ని పుస్తకాలు బైబిల్ కలిపారు వాళ్ళు. అది నాకు ఇచ్చింది ఆవిడ. ఎక్కడ సబ్బవరం, అసలు ఆవిడ ఎవరు, అసలు మీ దగ్గరికి రావటం ఏంటి, మీకు ఆ బైబిల్ ఇవ్వటం ఏంటి, ఇదంతా ఆశ్చర్యం వేసింది నాకు. సైతాను, ఇందాక ఎవరో ప్రార్థన చేస్తూ అన్నారు కదా, సాతాను గమ్మునుండడు, 24 hours పనిచేస్తాడు అన్నట్టుగా. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, ద కింగ్డమ్ ఆఫ్ కల్ట్స్ అని, ఈ యొక్క తప్పుడు సిద్ధాంతం యొక్క రాజ్యం అని ఆ పుస్తకం పేరు. దాని మీద స్నేక్ బొమ్మ ఉంటుంది అనమాట. మరి అలాంటి చాలా ఏమంటారు, మనం ఏమాత్రం తేడా పట్టలేని రీతిలో మరి ఆదాము అవ్వలు ఆ యొక్క తోటలో ఉన్నప్పుడు అవ్వని ఒక ప్రశ్న వేస్తాడు సాతాను సర్పరూపంలో వచ్చి, ఇది నిజమా అని. అదే ప్రశ్న ఈ రోజుకి కూడా మనల్ని కూడా వేస్తా ఉన్నాడు వాడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేస్తున్నాడు. అప్పుడు మా బావగారు అడిగారు, ఏం చేయమంటావు ఈ బైబిల్ అంటే, చించాతులు పడేయండి, అది బైబిల్ కాదు, మన చేతిలో ఉన్నదే బైబిల్. మన చేతిలో ఉన్న బైబిల్కి 66 పుస్తకాలు ఉంటాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాసిన పుస్తకాలు ఇవి. ఆయన ప్రేరేపించి ఆయన ఊదేడట, హీ బ్రీత్డ్ ఇన్ ది స్క్రిప్చర్స్. అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా, దశాబ్దాలుగా మరి అనేక మంది దేవుని సేవకులు మరి ఎంతగానో దాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇదే అని తీర్మానించిన గ్రంథం మన చేతిలో ఉంది. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే, 800 కోట్ల మందిలో దాదాపు 250-300 కోట్ల మంది మరి యేసు ప్రభువుని నమ్ముకున్న క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్న గ్రంథం ఇది. ఇంకొకటి చెప్తాను, క్యాథలిక్స్. ఈ క్యాథలిక్స్కి మనకి కొంత సానుభూతి ఉంటుంది ఒక్కోసారి. మనలో చాలా మంది క్యాథలిక్స్ నుంచి మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు ఉంటాం. క్యాథలిక్స్ చేతిలో ఉన్న బైబిల్ కూడా కరెక్ట్ బైబిల్ కాదండి. అది వాటిలో ఉన్న కొన్ని పుస్తకాలు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన పుస్తకాలు కానే కాదు. ఈరోజు మనకి క్యాథలిక్ చర్చ్కి మనకి ఉన్న ముఖ్యమైన తేడా మరి మీకు బహుశా తెలిసే ఉంటుంది, నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఏంటంటే, మార్టిన్ లూథర్ అనే వ్యక్తి క్యాథలిక్ సన్యాసి, అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఫాదర్ అన్నమాట. ఆయన మాంక్. అతడు పెళ్లి చేసుకోకుండా కఠోరమైన భక్తిని పాటించే ఒక క్యాథలిక్ ప్రీస్ట్. క్రీస్తు శకము 1500 సంవత్సరాల ఆ టైంలో. అయితే ఆయన ఒకరోజు రోమాపత్రిక మీద బోధిస్తూ ఉన్నాడంట ఆ యొక్క స్టూడెంట్స్కి. బోధిస్తూ ఉంటే రోమపత్రిక 3వ అధ్యాయం ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా, దేవుని ముందు నీతిమంతుడిగా తీర్చబడాలంటే కేవలము యేసుక్రీస్తుని విశ్వసించటం ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అప్పుడు ఆయన నిజంగా తను తిరిగి జన్మించినట్టు అయిందంట. ఆ యొక్క వెలుగు, ఆ వాక్యపు వెలుగు. నీవు నేను ఈరోజు రక్షించబడ్డాం, ఇంకా రక్షించబడుతూనే ఉన్నాం. ఇది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే. అంతేగాని మనం చేసే మంచి క్రియలు కానీ, చేయగలిగిన మంచి క్రియలు కానీ పుణ్యకార్యాల వల్ల కాదు. కనుక ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, ఆ రోజు మార్టిన్ లూథర్ గారు ముఖ్యంగా తన యొక్క సంఘం, క్యాథలిక్ సంఘం, అసలు క్యాథలిక్ అన్నది అప్పట్లో లేదు. సంఘం అంటే ఒకటే. మార్టిన్ లూథర్ గారి టైంలో సంఘం అంటే క్రిస్టియానిటీ ఒకటే, క్రైస్తవ సంఘం అది. ఆ యొక్క సంఘ సభ్యులు, నాయకులు వాళ్ళందరూ కూడా ఏం నమ్ముతున్నారంటే, అప్పుడు మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఒక్కటే సరిపోదు, మనం పుణ్యకార్యాలు, మంచి కార్యాలు కూడా చేయాలి. ఫెయిత్ అండ్ వర్క్స్, విశ్వాసము మరియు క్రియలు, మంచి క్రియలు, ఇవి మాత్రమే మనల్ని రక్షిస్తాయి. విశ్వాసం ఒక్కటే కాదు మనల్ని రక్షించేదని బహుగా బోధిస్తూ ఉన్నారు. ఇదే తేడా ఇప్పుడున్న క్యాథలిక్ సంఘానికి మన యొక్క క్యాథలిక్స్ కానివారు ఎవరైతే
మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారో వాళ్ళకి ప్రొటెస్టెంట్స్ అంటున్నారు వాళ్ళని. అంటే క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలని వ్యతిరేకించిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటాం. ఈ యొక్క క్యాథలిక్ చర్చ్ యొక్క సిద్ధాంతము వాళ్ళని ఎదిరించిన వారి సిద్ధాంతము ముఖ్య తేడా ఏంటంటే, వాళ్ళని ఎదిరించిన వాళ్ళలో ముఖ్యమైన మెయిన్ ఫస్ట్ పర్సన్ ఒక రకంగా అతను మార్టిన్ లూథర్. ఈ మధ్యలో మనం దిద్దుబాటు పండుగ చేసుకున్నాం, రెఫర్మేషన్ డే. మీరు స్విట్జర్లాండ్ దేశానికి కానీ వెళ్తే అక్కడ జెనీవా నగరంలో ఆ పట్టణంలో మధ్యలో ఒక పార్క్ ఉంటుంది. ఆ రెఫర్మేషన్ వాల్ ఉంటుంది అన్నమాట. ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ మీద చెక్కిన కట్టడాలు. అసలు రెఫర్మేషన్, ఈ దిద్దుబాటు, ఈ యొక్క సిద్ధాంతాలని క్యాథలిక్ సంఘములో విశ్వాసం సరిపోదు, క్రియలు కూడా ఉండాలి మనం రక్షించబడటానికి అని ఆ యొక్క సిద్ధాంతాన్ని ఎట్లాగా కాలక్రమేణా ఎవరెవరు దిద్దుబాటు చేశారో ఆ యొక్క గోడ మీద, పట్టణము నడిబొడ్డున ఆకాశంలో కనిపించే ఆ గోడ మీద ఉంటుంది అనమాట. అక్కడే ఆ ప్రాంతంలోనే వీళ్ళందరూ తిరిగారు. జాన్ కాల్విన్ కానీ మార్టిన్ లూథర్ జర్మనీకి దేశానికి సంబంధించినవాడు. జర్మనీ అంటే స్విట్జర్లాండ్ ప్రక్కనే ఉంటుంది. సో ఆ ప్రాంతం అంతా కూడా బాగా దిద్దుబాటు జరిగిన ఆ యొక్క చరిత్ర కలిగిన చారిత్రాత్మక నగరాలు, ప్రాంతాలవి. మరి ఇప్పుడు చూడండి, క్రియలు కూడా ఉండాలి కదా అనుకోవచ్చు మీరు. క్రియలు కేవలము రక్షించబడిన వ్యక్తి యేసు ప్రభు మీద ఉన్న కృతజ్ఞతతో మనం చేయవలసిన ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేయటవి. యాకోబు పత్రిక అదే అంటాడు, నీ క్రియలని విశ్వాసాన్ని సెపరేట్ చేసేస్తున్నావు నువ్వు, అది సెపరేట్ కాదు అసలు అంటున్నాడు. ఇప్పుడు ఫ్యాన్, రెక్కలు లేకుండా ఫ్యాన్ ఉంటుందండి, అలాగే విశ్వాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి క్రియలు వచ్చేస్తాయి. అంతేగాని దాని గురించి సెపరేట్గా అసలు విశ్వాసం ఉంటేనే క్రియలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే విశ్వాసము ఒకటే సరిపోదు, క్రియలు కావాలన్నప్పుడు ఏమవుతుంది, యేసు ప్రభు శిలువ మీద చేసింది సరిపోలేదని అనిపిస్తుంది. యేసు ప్రభు శిలువ మీద చేసింది సరిపోలేదు అన్నది ఆ యొక్క ఈ సిద్ధాంతంలో ఉన్న లోటు. సరిపోలేదు కాబట్టి నీ కార్యాలు, నీ క్రియలు అవసరమని. చూసారా ఎంత తెలివితేటలతోటి సాతానుడు విశ్వాసుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అనుకోవచ్చు, సరే నేను రక్షించబడ్డాను కదా, ఇప్పుడు క్రియలు వద్దా? ఎస్, క్రియలు ఆటోమేటిక్గా ఫ్లో అవుతూ ఉంటాయి మన ఫెయిత్లో నుంచి. ఫెయిత్ ఉంటే క్రియలు వస్తాయి, విశ్వాసం ఉంటే క్రియలు రాక తప్పవు. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. అయితే అందుకే విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు యాకోబు. క్రియలు చేయమంటలా, నీ విశ్వాసాన్ని రిపేర్ చేసుకోమంటున్నాడు. బుక్ అంతా అదే చెప్తుంది. అయితే ఇప్పుడు క్రియలు వద్దా అని అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే, రక్షించబడిన తర్వాత మనల్ని ప్రోగ్రెసివ్ అంటే పరిశుద్ధపరిచేది కూడా క్రియల వలన కాదండి. మనం పరిశుద్ధపరచబడేది కూడా మన విశ్వాస మూలంగానే. దయచేసి గమనించండి, మనం విశ్వాస మూలంగా రక్షించబడతాం, అదే విశ్వాస మూలంగా పరిశుద్ధపరచబడతాం, అంతేగాని క్రియల ద్వారా కాదు. దయచేసి ఈ యొక్క చాలా చాలా ఒక వెంట్రుక వాసంత తేడాలో ఉంటుంది ఈ డిఫరెన్స్. కానీ అదే మన యొక్క గమ్యాల్ని నిర్ణయిస్తుంది. నీ సిద్ధాంతం నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందరితో స్నేహం చేయాలి, అందరిని ప్రేమించాలి. మరి ఇంకా ఎందుకు, స్వరూప్ గారు దేవునిలోకి వచ్చిన కొత్తలో ఒక భార్యాభర్తలు పరిచయం అయ్యారు. మార్నింగ్ కూడా చెప్పాను ఇది. వాళ్ళిద్దరూ అమెరికా దేశానికి చెందినవారు. వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు అనుకుంటున్నారు? స్వరూప్ గారు రోజు వాకింగ్ చేసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటారు మార్నింగ్. ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ ఉంది, అక్కడ పరిచయం అయ్యారు. వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళు ఎవరంటే మోర్మోన్ బిలీవర్స్ వాళ్ళు, అంటే ద చర్చ్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్ బిలీవర్స్. మీరు హైదరాబాద్లో చూస్తుంటారు ఆ చర్చ్, వైజాగ్లో కట్టారు. ఆ సంఘానికి ఉన్నంత ఆస్తి పాస్తులు, డబ్బు, ఐశ్వర్యం మన భూమి మీద ఏ సంఘానికి లేదని చెప్పుకుంటుంటారు. క్యాథలిక్ సంఘం తర్వాత అదే రిచెస్ట్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. ఒకవేళ నీకు నాకు ఉద్యోగం లేదనుకోండి, ఒక బైక్ లేదనుకోండి, ఏదైనా ఆర్థికంగా ఏం లేదనుకోండి, అక్కడికి వెళ్తే చాలు మొత్తం చూసుకుంటారు వాళ్ళు. సరే, ఈ భార్యాభర్తల గురించి నాకు చెప్పాడు, ఇట్లా ఉన్నారన్నా, వాళ్ళు ఏంటో మనకేమన్నా సహాయం చేయగలరేమో మన హోమ్కి, అది ఇది అని అంటే, అసలు వాళ్ళు ఎవరని నేను రప్పించి మన ఇంట్లో నీకు కాస్త భోజనం అది పెట్టి వాళ్ళ గురించి అంతా వాకప్ చేసి అంతా అడిగినప్పుడు చాలా తేటగా, ఒకప్పుడు వాళ్ళు చాలా మంచి సంఘానికి చెందినవారు, ఈ బోధ విని
ఆకర్షింపబడి ఈ చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్లోకి వెళ్ళిపోయి దాని సిద్ధాంతాలను ప్రచురం చేయటమే కాకుండా ఆ సంఘం తరపున మిషనరీస్గా వచ్చారు విశాఖపట్నానికి వాళ్ళు. మీరు ఆలోచించండి ఎంత దూరం తీసుకెళ్తుందో అది. సో ఈ విషయాలు మరి తీతుకి రాస్తా ఉన్నాడు. తీతుకి ఒక పిలుపు. పౌలు ఏం చెప్తున్నాడంటే ఇలాంటివి చక్కదిద్దు, రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలని చక్కదిద్దమని ఒక పని అప్పచెప్పాడు. జీవిత కాలం అంతా చేశాడట తీతు ఆ పని. ఇక్కడ నేను చదువుతాను చూడండి. సమయం అయినప్పుడు నేను ఆపేస్తాను. ఒకవేళ ఇంకా ఈ టాపిక్ కాకపోతే మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. తీతు 1 అమ్మ చదువుతారు ఎవరైనా? ఇక్కడ 4 వచనాలు కలిపేస్తున్నాయి ఒకే పారాగ్రాఫ్లో. 1 నుంచి 4 వరకు చదవండి దయచేసి, ఎవరైనా సహాయం చేయండి. తీతు 1 నుంచి 4. ఎవరు చదవరా? సరే నేనే చదువుతాను. ఎవరైనా చదువుతున్నారమ్మా? ఓకే, నేను చదువుతాను. అందరూ మెలకుగా ఉన్నారండి? ప్రైజ్ ద లార్డ్. అయితే చదవచ్చు కదా. ఎవరు చదవరండి? బహుశా సండే చర్చ్కి వెళ్ళే హడావుల్లో ఉన్నారేమో, అలాగా వింటూ రెడీ అవ్వటం లేకపోతే ఏదన్నా పనులు చేసుకోవడం. నో ప్రాబ్లం. నేను కూడా చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాను. చదువు నాన్న. థ్యాంక్ యూ జాన్సన్. 1 నుంచి 4 వరకు రెడీ. 4 వరకు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవనం కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలం యందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ 2 విషయాలు పౌలు చెప్తా ఉన్నాడు. దేవుడు నన్ను పౌలు గురించి తను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. పరిచయ వాక్కులు లెటర్ రాస్తూ పౌలు లెటర్ రాసే తీరు ఇదే. తను ఫస్ట్లో కొంత ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ రాస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను దేవుని సేవకుణ్ణి అంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని దాసుణ్ణి నేను, అంతేకాదు యేసుక్రీస్తు అపోస్తలుణ్ణి అని. దేనికి దాసుడు? 2 విషయాలకి దాసుడట. ఒకటి, అందరూ నమ్ముకుంటాం కదా మనం, ఆ విశ్వాసానికి, ఆ విశ్వాస నిమిత్తము దేవుని దాసుడిని. మన సంఘములో మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి, మరి నీ ద్వారా రక్షించబడిన వారికి, లేకపోతే నీ ప్రార్థనా గుంపు, నీ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క విశ్వాసం నిమిత్తము నీవు దేవుని దాసుడి. ఇక్కడ తీతుకి అది జ్ఞాపకం చేస్తున్నాడు. తీతు, నేను సర్వెంట్ ఆఫ్ గాడ్ని, యేసుక్రీస్తు అపోజిల్ని, యేసుక్రీస్తు ద్వారా పంపబడిన వ్యక్తిని, నేను ఒక మిషనరీని. అయితే నా పని ఏంటంటే మరి విశ్వాసుల యొక్క విశ్వాసం నిమిత్తం నేను దాసుడిని, దేవుని దాసుడిని. ఇంకంతేకాదు, అనుభవ జ్ఞానం నిమిత్తం, ఏది సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తం కూడా నేను దేవుని దాసుడిని అంటున్నాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న అందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. సత్య విషయమైన జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. ఇది ఎలాంటిదంట చూడండి, భక్తికి ఆధారం అంట ఇది. ఎలాంటి భక్తి? ఏదో ఖాళీ భక్తి కాదు, నిత్య జీవం గురించిన నిరీక్షణతో కూడిన భక్తి. మనము ఎదురు చూస్తూ ఉన్నాం నిత్య జీవం గురించి. మనం ఎవరు మ్యూట్ చేసుకోలేదు కదా, దయచేసి మ్యూట్. మీరు జాయిన్ అయినప్పుడు ఇది మైక్ ఆన్లో ఉంటుందండి, మనం మ్యూట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, థ్యాంక్స్ అండి. అయితే మరి
ఇక్కడ ఒక మంచి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు దీన్ని. ఒక వాక్యం, ఒక మాట, ఒక వాక్యం ఉంది. ఏంటి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. నిత్య జీవం గురించి మనం నిరీక్షిస్తా ఉన్నాం. నిత్య జీవం గురించి అంటే మనం రానున్న రోజుల్లో, మన భవిష్యత్తులో మనం పరలోకంలో నిత్య జీవము కలిగి ఉంటాం అన్నది మనం దానికోసం నిరీక్షిస్తా ఉన్నాం. అలా నిత్య జీవం గురించిన నిరీక్షణతో కూడిన భక్తి మామూలు భక్తి కాదు ఇది. అలాంటి భక్తి చాలా హోప్ఫుల్గా ఉండాలి. చాలా మంది విశ్వాసులు ఏదో పోగొట్టుకున్నట్టు, ఎవరో చచ్చిపోయినట్టు ఉంటారు. కొన్ని ప్రార్థనా గుంపుల్లో మనం వెళ్తే ఇది స్తుతి కూటమా, ఆరాధన కూటమా, లేకపోతే ఏమన్నా ఇదేంటి ఫ్యూనరల్ సర్వీసా, ఎవరైనా చచ్చిపోతే సర్వీసా అని ఏదో దిగులుగా ఒకలాగా మరోజుగా ఏదో పోయినట్టు. అంటే ఎందుకు అలా ఉండాలి మనం? అసలు ప్లేటో అంటాడు, జీవిత పరమార్థం ఏంటంటే సంతోషంగా ఉంటాం, సరదాగా సంతోషంగా ఉండాలి. హాల్ జోన్స్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అమెరికా దేశంలో హవాయి ప్రాంతంలో ఉన్న హవాయి ఆ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు. దేవుడు అతన్ని చాలా గొప్ప దర్శనం ఇచ్చాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే జెనీవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ పాలసీ అని ఒక సంస్థను పెట్టాడు ఆయన. ప్రతి సంవత్సరం ఒక వారం పాటు దానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్లో పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు. ఎంత పెద్ద వాళ్ళు అంటే సింగపూర్ ఆర్థిక మంత్రి ఒకసారి వచ్చాడు, ఇథియోపియా ప్రధానమంత్రి ఒకసారి వచ్చాడు, తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఈ రాయల్ ఫ్యామిలీ పీపుల్ కొంతమంది వచ్చారు. నేను వాళ్ళని కలుసుకున్నాను. ఒక రాయల్ ఫ్యామిలీ పీపుల్, మేమందరం ఒకరోజు సాయంత్రం వెళ్తా ఉంటే ఒక పెద్ద లావుగా ఉన్న వ్యక్తి మా కారులో ఎక్కాడు, మా వ్యాన్లో. ఈయన ఎవరనంటే సమ్ గల్ఫ్ కంట్రీ రాయల్ ఫ్యామిలీ మెంబర్ అట. అతనికి పెద్ద యూనివర్సిటీ ఉందంట. అతను మేమందరం భోంచేస్తుంటే మీ బిల్లు కట్టచ్చా అని అడిగాడు. ఊరు కట్టురా బాబు, రోజు నువ్వే కట్ట అనుకున్నాం మేము. అతనికి జీసస్ అంటే ఇష్టం, కానీ జీసస్ గురించి అసలు అనేక విషయాలు తెలియదని. ఆయన ముస్లిం యాక్చువల్గా. అయితే ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి మరి సంవత్సరానికి ఒక టాపిక్ పెడతాడు. సంవత్సరానికి ఒక టాపిక్ పెట్టి ఒకసారి విద్య ఆ టాపిక్ మీద ఏ దేశాల్లో విద్య యొక్క మంచి మంచి విషయాలు ఉన్నాయి అవన్నీ ఈ నాయకుల చేత షేర్, మీ ఇష్టం చెప్పండి, మీ దేశం విద్య దేని మీద ఆధారపడి ఉంది చెప్పండి, ఏం పర్లేదు, అది ఏ మతమైన పర్వాలేదు చెప్పండి అని అంటే సింగపూర్ ఆర్థిక మంత్రి ఏం చెప్పాడంటే మా విద్యా వ్యవస్థ అంతా రెండు విషయాల మీద ఆధారపడి ఉంది. ఒకటి, మేము ఒకరినొకరిని గౌరవించుకుంటాం. రెండోది, ఒక మాట ఇస్తే దాని మీద నిలబడతాం. ఈ రెండే మా యొక్క పునాదులు అని చెప్పాడు. అలాగే ఒక్కొక్క దేశం నుంచి చెప్తా ఉంటే ఈ యొక్క స్విట్జర్లాండ్ దేశం నుంచి ఒక ఆయన ప్రొఫెసర్ గారు చెప్పాడంటే మా దేశపు విద్య బైబిల్ గ్రంథం నుంచి స్టార్ట్ అయింది. దిద్దుబాటు సమయంలో రెఫర్మేషన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి దైవ గ్రంథం వచ్చేసింది. మారుమూల గ్రామాల్లో కూడా మా చేతుల్లోకి బైబిల్ రావటంతో అందరం చదవటం ప్రారంభించాం. అంతకుముందు మా చేతుల్లో బైబిల్ లేవు. ఆ క్యాథలిక్ ఫాదర్స్ దగ్గర, ఆ పోపుల దగ్గర ఉండేది. మరొక సంగతి చెప్తానండి, ఈ యొక్క మన చుట్టుపక్కల ఉన్న ప్రతి క్యాథలిక్ చర్చి ఈ ఇటలీలో ఉన్న, రోమ్లో ఉన్న పోపు గారి ఆధ్వర్యంలో ఉంటాయి, పోపు గారి అధికారం కింద ఉంటాయి. ఈ పోపు గారు ఏం నమ్ముతాడంటే నేను పేతురు యొక్క డైరెక్ట్ డిసెండెంట్ని, పేతురు తర్వాత పోపులు ఆ పోపుల్లో నేను ఒక పోపుని అనుకుంటాడు. ఇంకొకటి నమ్ముతాడు ఆయన పోపు గారు, ఏంటంటే అతను పాపం చేయలేడట. చూసారా ఎంత ఆశ్చర్యం! పోపు గారు పాపం చేయలేడు. నమ్ముతారా మీరు? ఆలోచన. నేను అస్సలే నమ్మను, అస్సలు నమ్మను నేను. ఎందుకంటే అతను మనిషి అనేవాడు అతను పుట్టుకతో పాపి, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకే క్యాథలిక్ చర్చిలో మరొక తేడా ఉంది, సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు వాక్యం ఒక్కటే కాదు వాళ్ళకి అధికారం. వాళ్ళ సంఘ పెద్దలు చెప్పిన ట్రెడిషన్ ఒకటి ఉంది. ఆ ట్రెడిషన్ వాళ్ళ బుక్ రూపంలో ఉంటుంది. వాక్యము ట్రెడిషన్ అంటే మామూలు అర్థం కాదు. అది ట్రెడిషన్ అంటే ఆ సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి పెద్దలు చెప్పిన విషయాలు అనేకమైన రాసి పెట్టుకున్నారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథము, వాట్ ఎవర్ వాళ్ళ బైబిల్ ప్లస్ ఈ ట్రెడిషన్, వాళ్ళు రాసి పెట్టుకున్న ఈ యొక్క ట్రెడిషన్, ఈ రెండు కలిపే వాళ్ళ అధికారం. అది మనకు అట్లా కాదు. మన దైవ గ్రంథము ఒక్కటే మనకు అధికారం.
ఇదే అధికారం, అథారిటీ, మన ప్రతి అంశానికి అథారిటీ మన పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఓన్లీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ గ్రంథము, లేఖనములు మాత్రమే. ఇది మన సిద్ధాంతం. క్యాథలిక్ సిద్ధాంతం ఏంటంటే లేఖనములు మరియు ట్రెడిషన్. సో ఇది తేడా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ బ్రదర్ మ్యూట్ అయ్యారండి. ఓ సారీ అండి. ఓకే, మరి ఎప్పటి నుంచి మ్యూట్ అయినా. మరి మనం పరలోకం కోసం, మరి ఉదాహరణకి 1 పేతురులో రాయబడి ఉంటుంది, వాడబారినదియు నిర్మలమైనట్టుదియు అక్షయమైనట్టుదియునైన స్వాస్థ్యము మీ కొరకు సిద్ధంగా ఉంది. మన కోసం స్వరూప్ గారు మీరు వింటున్నారో లేదో, మీకోసం పరలోకంలో ఏముందంట? ఒక పెద్ద ఆస్తి, స్వాస్థ్యం ఉందంట. దానికి 3 లక్షణాలు ఉన్నాయి. అది ఎవరు ఇంతవరకు వాడలేదంట. అది నిర్మలమైందంట. తర్వాత అసలు పాడవదట. మన ఇల్లులన్నీ పాడవుతాయి, బీచ్ రోడ్లు మరీను. లోపల ఉన్న ఐరన్ రాడ్స్తో సహా పాడవుతాయి, ఇక్కడ తుప్పు పడతాయి, రస్ట్ పడతాయి అన్నమాట. కానీ నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్న స్వాస్థ్యం పరలోకంలో ఆయన కడతా ఉన్నాడు. ఇంకా ఆ స్వాస్థ్యము దానికి అక్షయమైనట్టుది, అంటే క్షయం లేదు, అది పాడవదు, నిర్మలము, అది ప్యూరెస్ట్, తర్వాత వాడబారనిది, అది ఎవ్వరు వాడలేదంట ఇంతవరకు. అలాంటి స్వాస్థ్యం వైపు వెళ్తున్నాం మనం. స్వాస్థ్యం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఓ హల్లెలూయా. మనము మరి మన పితరులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం రేపు మాపు మనం కూడా, మన టైం వచ్చినప్పుడు మనం కూడా ఆ యొక్క స్వాస్థ్యం, అలాంటి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము ఓ తీతు, నేను సేవకుణ్ణి దేవునికి. 2 విషయాల్లో నేను సేవకుని దేవునికి. ఎందుకంటే ఏ విషయాలంటే అవి, ఒకటి విశ్వాసులందరికీ కలిగిన విశ్వాసం నిమిత్తము, రెండోది సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తం. ఈ 2 విషయంలో నేను దేవుని యొక్క సేవకుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు కూడా అదే తీతు. నువ్వు మరి నీ చుట్టూ నేను నీకు అప్పగించబోయే సంఘాల్లో ఉన్న విశ్వాసులకు ఉన్న విశ్వాసం నిమిత్తము నువ్వు సేవకుడివి దేవునికి. వాళ్ళ విశ్వాసం నిమిత్తం సేవకుడివి. మరి నిన్న మా వైఫ్ ఏం చెప్పిందంటే, ఆపరేషన్ అవుతున్న ఆ సహోదరుడు జాన్ గారి భార్య చాలా డీలా పడిపోయింది పాపం. మరి యవనస్తురాలు చాలా భయపడిపోయింది. అసలు ఆమెకి శక్తి సరిపోవట్లేదు. ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా కృంగిపోయి ఉన్నారు. అంటే ఏం జరుగుతుందో అని. ఎందుకంటే పెరాలసిస్ వచ్చి ఉన్న వ్యక్తి, ఓపెన్ హార్ట్ సర్జరీ, దాదాపు 4 బైపాస్లు చేశారు. ఓపెన్ చేసిన తర్వాత 2 అనుకున్నారు ఫస్ట్, ఇంకొక 2 కూడా బైపాస్ చేయవలసి వచ్చిందంట. అంతేకాకుండా ఇంకొక రక్తనాళంలో చాలా అడ్డంకులు ఉన్నాయంట. దాంట్లో ఓపెన్ చేసినప్పుడే ఇంకొక దానికి కూడా స్టంట్ వేసేసారు. అంటే 4 బైపాస్లు, ఒక స్టంట్ వేసేసారు నిన్న. ఇది జరుగుతున్నప్పుడు ఆయన ఆయన బ్రెయిన్కి పెరాలసిస్ వచ్చిన వ్యక్తి అతను. కొద్దిగా రిస్క్ అది. కనుక దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు నిన్న. అయితే మా వైఫ్ జాన్ గారి మిస్సెస్కి, ఆ పాప పేరు, ఆ అమ్మాయి పేరు నీరజ, తనకి చెప్పింది, అమ్మా దేవుని నమ్ము, దేవుణ్ణి నమ్మటం మనం స్టార్ట్ చేసాం, ఇప్పుడు కూడా నమ్ము, ఆయన నమ్మదగిన వాడు అని. ఈ మామూలు మాటలే, కానీ విశ్వాస నిమిత్తము నేను సేవకుణ్ణి అని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు మనం చెప్పడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు మామూలు విశ్వాసం అవ్వచ్చు, ఒక ఇంటిలో మాత్రమే ఉండే ఒక విశ్వాసం అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళలేని పర్సన్ అవ్వచ్చు. నీ చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ తీసుకొని విశ్వాసంలో బలపరచగలవు నువ్వు. అదే దేవుడు నీకు అనుగ్రహించిన పిలుపు. మరి నాకు తెలిసిన చాలా మంది పెద్దవాళ్ళు, వాళ్ళు వాడినంత వాళ్ళు వాడినంతగా ఫోన్లు ఎవరు వాడలేరు అనిపిస్తుంది. ఫోన్స్ పెద్దవాళ్ళు ఎక్కువ వాడుతున్నాను నేను గమనించాను. వాళ్ళు ఏం వాడతారంటే రోజుకి ఒక 100 ఫోన్ కాల్స్ అన్న చేస్తారు. చేసి ఎలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావు, మరి ఇట్లా ప్రార్థన చేసుకో, అలా ప్రార్థన చేసుకో, దేవుని నమ్ము, స్తుతించు, ఏం భయపడకు, ఇలాంటి ఫోన్ పరిచర్య. మరి పౌలు అంటున్నాడు, తీతు, నేను దేవుని దాసుణ్ణి, నేను యేసుక్రీస్తు అపోస్తలుని,
నా పని ఏంటంటే విశ్వాసులకి విశ్వాసం ఉంది కదా, దాని నిమిత్తమే నా పని. ఇంకోటి ఉంది నా పని ఏంటంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానము నిమిత్తము నేను దేవుని సేవకుణ్ణి. సత్యం గురించిన అనుభవ జ్ఞానం అంటే ఇప్పుడు దేవుని యొక్క విషయాలు మనం అనుభవించిన జ్ఞానం, అది మాత్రమే మనం చెప్తే మనం ఇతరులకు ఉపయోగపడగలం. ఇంకేది చెప్పినా కూడా బుర్ర నుంచి బుర్రకి వెళ్తుంది. సత్యం గురించి అనుభవించిన జ్ఞానంగా నువ్వు చెప్తే హృదయం నుంచి హృదయంకి వెళ్తుంది. అప్పుడు మాత్రం దేవుడు దాన్ని వాడుకోగలడు. ఈ రెండు విషయాల్లో నేను దేవుని దాసుని అని చెప్తూ ఉన్నాడు. అయితే 5వ వచనం నుంచి, ఇప్పుడు ఎంత టైం అండి? 6:13 అయింది కదా. ఒక్క 5-10 minutes అండి ప్లీజ్. 5వ వచనం, తీతు 1:5. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. సంఘాల్లో లోపంగా ఉన్న వాటిని దిద్దమంటున్నాడు. ఇక్కడ ఒక విషయం నేను మర్చిపోతానేమో, ముందే చెప్తాను. తీతుని క్రేతు అనే ప్రాంతంలో ఉన్న సంఘాలకి మరి ఒక కాపరిగా ఒక బాధ్యత చెప్తాడు పౌలు. తిమోతికేమో ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ ప్రాంతంలో ఉన్న సంఘాలకి బాధ్యత చెప్తాడు. ఇక్కడ తీతుకి క్రేతు ప్రాంతంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడునయుండి తాను హితబోధ విషయమై, ఇక్కడ ఫుట్ నోట్లో ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలెను. ఇక్కడ పెద్దల్ని నియమించడానికి, తర్వాత లోపంగా ఉన్న వాటిని సరిదిద్దటానికి నేను నిన్ను క్రేతులో ఉన్న సంఘాలను చూసుకోమని నేను నిన్ను అక్కడ విడిచి వచ్చి తిని అంటున్నాడు పౌలు. ఇది నేను నీకు ఆజ్ఞాపించానని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు లెటర్ రాస్తూ. అయితే ఈ పెద్దలకు ఉన్న క్వాలిటీస్ మనం చూసినప్పుడు, ఒకవేళ నువ్వు కానీ నేను కానీ పెద్ద మనిషి అయితే, అంటే ఒక ఎల్డర్ అయితే, సంఘ పెద్ద అయితే, వీటిలో కొన్ని మనలో కనపడవు. ఏం కంగారు పడద్దు. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం, ఈ టెక్స్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే బాగా కొంతకాలం చూడాలి ఆ వ్యక్తిని. ఏదో ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కాదు, ఒక 1 or 2 years చూసిన తర్వాత కొన్ని విషయాల్లో ఓపెన్గా ఉన్నాడు. ఉదాహరణకి ఇక్కడ ఏముంది, అతను నిందారహితుడు. ఇప్పుడు నేనున్నాను, నా మీద కొంతమంది నిందలు వేస్తుంటారు. ఎవరి మీద వేస్తారు. మనం అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మనం అంటే గిట్టిన వాళ్ళు ఉంటారు. మనం బుద్ధి తక్కువ పనులు చేసినప్పుడు శత్రువులు పుట్టుకొస్తారు, అసూయతో కూడా శత్రువులు పుట్టుకొస్తారు, నింద వేస్తుంటారు. ఇప్పుడు ఈ నిందారహితుడిగా ఎలాగా మనం గుర్తుపట్టగలం? ప్రతి ఎల్డర్ మీద ఏదో ఒక నింద ఉంటుంది. ఒకసారి జూలియస్ గారు, ఆయన ఒక కేసులో వాళ్ళ వైఫ్ వాళ్ళ చుట్టాలు ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ మరదలు ఆత్మహత్య చేసుకుంటూ వీళ్ళందరి పేర్లు రాసిస్తున్నారు లెటర్లో. వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి ఆమెకి వాక్యం చెప్పేవారట. ఆమెము క్రైస్తవురాలు కాదు. ఇదిగో ఈ కింద లిస్టు, వీళ్ళందరి వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను రాసిందంట. ఆయన చూస్తేనేమో మైసూరు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అతను. అప్పుడు ఆయన ఏం చేశాడు, కర్ణాటక డీజీపీ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఐఎమ్ ఇన్నోసెంట్ సార్, నా తప్పేం లేదు అని అంటే, జూలియస్ గారు మీరు ఇన్నోసెంట్ అని మాకు తెలుసు, కానీ మేమేం చేయలేం, మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది, యు రన్ ఫర్ యువర్ లైఫ్, ఎక్కడ దాక్కోండి అని చెప్పాడట. ఆయన 2 నెలలు దాక్కున్నాడు జూలియస్ గారు. దాదాపు 2 రాష్ట్రాలకి యుఈఎస్ఐ దానికి ఆయన ఒక పెద్ద నాయకుడు ఆయన ఈ రోజుకి కూడా. అయితే మరొక నాయకుడు నాతో, మా వైఫ్తో ఏమన్నాడంటే, అలా దాక్కోవచ్చా, పెద్ద మనిషి అయ్యండి, ఒక పెద్ద అయ్యండి, సంఘ పెద్ద అయ్యండి, అలా దాక్కోవచ్చా అన్నాడు. ఏది కరెక్ట్? మన విచక్షణకే వదిలేస్తున్నాం.
కానీ ఇప్పుడు ఆయన నింద మోపబడ్డాడు అతను. కానీ ఆయనకి టైం ఇవ్వాలి కదా మనం, ఆయన నిందారహితుడని. కాలక్రమేణా ఆయన నిందారహితుడని బయటపడ్డారు. చెప్తున్నాను, ఈ ఎల్డర్స్ మనం కొంతకాలం గమనించాలి. ఒక నింద వేశాడు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, మా వైఫ్తో చెప్పింది, పలానా పాస్టర్ గారి సంగతి తెలుసా నీకు? ఆయన చూస్తే పెద్ద ఆయన చాలా సంఘాలు స్థాపించిన వ్యక్తి, వైజాగ్లోనే ఉంటాడు. ఆయన ఇలాగా అలా వైఫ్కి మెంటల్ వచ్చిందంట, ఇదంటే అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది మన దగ్గరికి, అసలు ఎందుకు వింటున్నావని చెప్పాను నేను. అసలు ఆ అమ్మాయిని పంపించేసి ఇలాంటి మాటలు వినబాకండి అసలు అని. ఒక పెద్ద మనిషి మీద మనం ఏదైనా వినాలంటే సాక్షులు ఉండాలి. ఆ సాక్షులు కూడా ఎవడు పడితాడు కాదు, నిజమైన సాక్షులు ఉండాలి. అది వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పెద్ద మనుషులు ఎల్డర్స్ క్వాలిటీస్ మనం చదివినప్పుడు వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. ఒక ఎల్డర్ని మనం పెట్టాలంటే కొంత టైం గమనించాలి. ఈ లక్షణాలన్నీ ఫామ్ అయ్యేదాకా చూసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఎల్డర్స్లో ఏదన్నా ఇలాంటి లక్షణాలు లేకపోతే వాళ్ళు ఓపెన్గా ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి. ఓపెన్నెస్ వాళ్ళని ఏం చేస్తుందంటే రూపాంతరం చెందిస్తుంది. కనుక ఈ పాయింట్ మనం రాసుకోవాలి, ఎందుకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. కనుక ఇట్లాంటి లక్షణాలు చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే క్లోజ్ అయిపోతారు. ఒకవేళ నింద ఏమైనా ఉన్నా లేకపోతే ఏదైనా లోపం ఉన్నా, ఈ లక్షణాల్లో ఏదో ఒకటి రెండు లేకపోయినా కూడా ఇక దాని గురించి పట్టించుకోకుండా, మార్పు లేకుండా కొనసాగిపోతారు. అలాంటి వాళ్ళతో ప్రమాదం. అలా కాకుండా, అరే నేను పలానా క్వాలిటీ, నేను సంఘ పెద్దగా ఉండి పలానా క్వాలిటీ నాలో లేదు, అయ్యో అని కాస్త మార్చుకునే మనస్తత్వం ఉంటే చాలు. అలాంటి అర్థంతో రాస్తా ఉన్నాడు ఇది. ఓకే 10వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1:10. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులగు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయంన స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. విశ్వాసులను ఎట్లా గద్దింపమంటున్నాడు? విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. యూదుల కల్పనా కథలు. ఇక్కడ ఈ తీతుకి రాస్తా ఉన్నప్పుడు పౌలు ఆ క్రేతు ప్రాంతంలో ముఖ్యమైన సమస్య, అసలు ఆ పలానా సమస్యని రాయడు, కానీ ముఖ్యమైన సమస్య ఏంటంటే యూదా మతానికి సంబంధించిన ఏదో తప్పుడు బోధలు వాళ్ళు ప్రచురం చేస్తా ఉన్నారు. కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఒక తప్పుడు బోధ ఎంత ప్రమాదం అంటే అసలు ఆ వ్యక్తిని రక్షణ విషయంలో సర్వనాశనం చేయగలదు. మరి చాలా ఉన్నాయి. అది నేను ఒకసారి ఒక డేటా మీకు ఇస్తాను అప్పుడు క్లోజ్ చేసేటప్పుడు. 15వ వచనం, పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. 3వది, ఆయనను ఎరగమని వారు తమ క్రియలు చూస్తే దేవుడు వీళ్ళకి తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇది 1వ అధ్యాయం పిక్చర్. ఇక్కడ పెద్దల గురించి, తర్వాత ఎవరైతే ఈ తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించిన లక్షణాలు మనం చూసాం. చాలా కఠినమైన పదజాలం వాడుతూ ఉన్నాడు. కఠినంగా గద్దించమంటున్నాడు, నోళ్లు మూపించమంటున్నాడు, చక్కదిద్దమంటున్నాడు, పెద్దల్ని అపాయింట్ చేయమంటున్నాడు. పట్టణాలన్నిట్లో ఎంత పెద్ద బాధ్యత తీతికి అప్పచెప్పాడు. సరే, మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం దేవుని చిత్తం అయితే మనం చూసుకుందాం. నేను ఒక డేటా మీకు జస్ట్ చదివి వినిపిస్తాను. అమెరికాలో, కేవలం అమెరికా దేశం మాత్రమే, ఆ ఒక్క దేశంలో 350 తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయట. ఆ సిద్ధాంతాలని పాటిస్తున్న ఆ యొక్క సంఘాలు ఉన్నాయి. ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలన్నిటి కూడా బైబిల్ ఆధారంగానే మాట్లాడుతూ ఉంటారట. 350 పైన ఉన్నాయట కేవలం ఒక్క అమెరికా దేశంలో. ఆ తర్వాత డాక్టర్ పార్కర్ అనే వ్యక్తి గురించి రాస్తూ,
In the last 30 years, I have seen enough dead theories and discarded hypotheses to fill a good-sized symmetry. ఆయన అంటున్నాడు, గడిచిన 30 సంవత్సరాలుగా ఒక చచ్చిపోయిన చావు లాంటి ఈ యొక్క సిద్ధాంతాలు, చావు కంపు కొడుతున్న సిద్ధాంతాలని నేను చూస్తూనే విసిగిపోయి ఉన్నాను నేను. ఇవి ఎలాంటి అంటే, ఎంత పెద్ద అంటే వీటన్నిటి ఒక పెద్ద సమాధులతోటి కావాలట, అంత పెద్ద తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. They entered the world like an amateur band and coughed their way out like a squad of consumptive tramps. వాళ్ళు జస్ట్ ఏదో అమాయకంగా ఎంటర్ అయ్యారట. చూడండి, మా బావగారి దగ్గరికి ప్రార్థన చేస్తున్నాను, ఒక ఆవిడ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చింది, మోర్మాన్. చాలా అమాయకంగా. చివరికి వాళ్ళు ఎట్లా అంటే ఒకలాంటి సైన్యంగా మాదిరిగా తయారయ్యారంటే తప్పుడు సిద్ధాంతాలు చేసిన వాళ్ళు. తర్వాత I wonder what Dr. Parker would say if he lived in this age. America has been invaded by troops of new prophets with new theories which remind us of that quaint verse by Rudyard Kipling. ఇక్కడ ఒకవేళ నేనే గాని లేకపోతే మరొక దైవజనుడే గాని గొప్ప దేవుని సేవ, ఉదాహరణకి పౌలే గాని ఈ సమయాల్లో ఉంటే ఏం చేస్తాడు అని అక్కడ రాస్తూ ఒక కవి గారు రాసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ కవి గారి పేరు రుడ్యార్డ్ కిప్లింగ్. ద క్రాఫ్ట్ దట్ వి కాల్ మోడర్న్. ఈ యొక్క ఏదైతే చాలా కుయుక్తిగా వచ్చి మన మధ్యలోకి వస్తున్నాయి ఈ తప్పుడు సిద్ధాంతాలు, వాటిని మనం చాలా ఆధునికమైనవి అనుకుంటున్నాం కదా. ద క్రైమ్స్ దట్ వి కాల్ న్యూ. ఏవేమైతే ఈ యొక్క నేర రూపంగా చాలా కుటుంబాలని పాడు చేస్తున్న ఈ తప్పుడు సిద్ధాంతాలని మనం కొత్తవి, చాలా ఆధునికమైనవి అనుకుంటున్నాం కదా. అది ఏమాత్రం అట్లా అనుకోవద్దు. ఎందుకంటే జాన్ బనియన్ అనే వ్యక్తి వాటిని 1682 సంవత్సరంలోనే టైప్ చేసి పెట్టుకున్నాడంట ఈ సిద్ధాంతాలన్నీ. ఎందుకు, ఒరే ఇలాంటివన్నీ వస్తాయిరా బాబు అని అప్పుడే చెప్పేశాడట అతను. ఇవేమి ఆధునికమైనవి కాదు, కొత్తవి కాదు. 1682లో జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణం రాసిన వ్యక్తి, ఇదిగో పలానా తప్పుడు సిద్ధాంతాలన్నీ రాబోతున్న కాలం వస్తాయని అప్పుడే చెప్పాడట. కనుక ఇవి ఆధునికమైనవి కావు, క్రొత్తవి కాదని చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళ సన్కి షుగర్ జబ్బు ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటా ఉన్నాడు చిన్న బాబు. అయితే ఒకరోజు వాళ్ళకి విశ్వాసం ఓవర్ అయిపోయి ఇన్సులిన్ తీసి పడేశాడట. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు బాబు, ఇంకా నువ్వు వాడద్దు దాన్ని. మరి దేవుడు చెప్పాలి కదా, దేవుడు చెప్పినట్లేడు. కానీ ఇన్సులిన్ తీసి అవతల పడేసాడు, నువ్వు వాడొద్దని. ఆ బాబుకి కాలక్రమేణా అది ఎక్కువైపోయి అతను చచ్చిపోయాడు అబ్బాయి. అప్పుడు కోర్టు అతనికి దాదాపు 15 సంవత్సరాలు శిక్ష వేసింది. 15 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఆ తండ్రికి. అయితే ఇక్కడ ఒక మాట రాశాడు. ఆ తండ్రి గారు ఒక లాయర్ గారిని పెట్టుకున్నాడు. ఆయన ఏం వాదించాడంట, he argued that the defendants made an honest mistake based on their strong religious conviction. ఒక యథార్థమైన తప్పుడు చేశాడట ఆ తండ్రి. యథార్థంగా మరి తన యొక్క మతాన్ని, తన యొక్క సిద్ధాంతాన్ని బాగా తన నమ్మే సిద్ధాంతం చేత బాగా ఒప్పించబడి మంచి మనసుతో చేశాడట ఆ తప్పు. ఇలాగని వాదించాడంట ఆ లాయర్ గారు ఆ తండ్రి తరపున. తప్పు చేశాడు కానీ చాలా మంచి మనసుతో చేశాడు, ఎందుకంటే తను కొన్ని సిద్ధాంతాలు నమ్మాడు కాబట్టి. చూసారా, మన యొక్క సిద్ధాంతాలు మన గమ్యాన్ని ఎలాగా నిర్వచిస్తా ఉన్నాయో. ఈ రోమన్ క్యాథలిక్ చర్చిలో ఈరోజు దాదాపు 66 కోట్ల మంది, 66,50,00,000 మంది మెంబర్స్ ఉన్నారు క్యాథలిక్ చర్చిలో ప్రపంచవ్యాప్తంగా. 66,50,00,000 మంది ఉన్నారు. అలాగే ద పోప్ కమాండ్స్ వెల్ ఓవర్ 1 million ఎక్లీసియాస్టిక్స్, అంటే 4,25,000 మంది ప్రీస్టులు, ఫాదర్స్ ఉన్నారు. ఎంతమంది అండి? ప్రపంచం మొత్తం 4,25,000 మంది క్యాథలిక్ ఫాదర్స్ ఉన్నారు. 9 లక్షల మంది నన్ సిస్టర్స్ ఉన్నారు. మరి గౌన్లు వేసుకుంటారు కదా, మనం కన్నికలు అంటాం, కన్నికల హాస్పిటల్ అంటాం. గుంటూరులో సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ని కన్నికల హాస్పిటల్ అని పిలుస్తారు. మనం రిక్షా ఎక్కితే మనం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, క్యాథలిక్ హాస్పిటల్ పోమంటే కన్నికల హాస్పిటల్ అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళని క్యాథలిక్ నన్ సిస్టర్స్ అంటాం కదా మనం. 9 లక్షల మంది ఉన్నారటండి. తర్వాత 4,000 మంది ఇమీడియట్గా పోప్ గారికి తన కింద అంతే గొప్ప పోప్ గారికి సహాయకులు లాంటి వాళ్ళు, ఆయనకి నెక్స్ట్ లెవెల్
4,000 మంది ఉన్నారట. ఇది వాళ్ళ యొక్క స్టాటస్. 66,50,00,000 మంది క్యాథలిక్ మెంబర్స్, దాదాపు 4,25,000 మంది ఫాదర్స్, 9,00,000 మంది నన్ సిస్టర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళందరికీ ఒకే ఒక హెడ్ పోప్ గారు. ఏదైనా సరే దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఒక తప్పుడు సిద్ధాంతానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సిద్ధాంతం యొక్క సమాచారం ఒకటైతే సహజంగా సర్వసాధారణంగా ఈ యొక్క గుంపులకి నాయకుడు ఒకడే ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడు, లేదా భార్యాభర్తలు కానీ, లేదా ఒక 2-3 ఉంటారు అంతే. కానీ సార్వత్రిక సంఘము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘము, మరి యేసు ప్రభు యొక్క వధువు సంఘము, అది అనేక చోట్ల భలే విస్తారంగా. ఒక ఆయన అన్నాడు, నువ్వు సంఘానికి వెళ్తున్నప్పుడు నీ సంఘమే ఒక యు రీచ్డ్ యువర్ డెస్టినేషన్. లోకల్లో నీ లోకల్ చర్చ్ ఈజ్ యువర్ డెస్టినేషన్. యు ఆల్రెడీ రీచ్డ్ యువర్, నువ్వు ఆల్రెడీ నీ యొక్క గమ్యాన్ని చేరావు. నువ్వు సంఘ సభ్యుడిగా, సంఘ సభ్యురాలుగా నీ గమ్యాన్ని చేరావు. లోకల్ చర్చ్లో అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. దేవుని యొక్క అది ఒక యేసు ప్రభు యొక్క శరీరం. అది మరి ఆరోగ్యకరమైన బోధ అన్న మాట మనం చూసాం. కనుక దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఈరోజు క్రేతులో తీతుని క్రేతులో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళీ పౌలుని కలుసుకున్నాడు. పౌలుని కలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి తన శేష జీవితం అంతా కూడా పౌలు అప్పచెప్పిన పని చక్కదిద్దటం, అక్కడ ఎల్డర్స్ని అపాయింట్ చేయడం, వారి విశ్వాస నిమిత్తము సేవకుడిగా ఉన్నాడు. వారి యొక్క సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తము అక్కడ ఉండిపోయాడు. మరి ఇదే పిలుపు నీకు దేవుడు నాకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఉన్నవారు ఒక్కొక్కసారి మీరు ఇంతవరకు మీరు చేయకపోతే దయచేసి మీ ఇంట్లో ఒక చిన్న స్మాల్ ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేయండి. 4-5 ఒక గ్రూప్, వాళ్ళకి వాక్యం చెప్పండి. అప్పుడు మనం కూడా సత్య విషయం అనుభవ జ్ఞానం పంచుకుంటాం. అంతేకాకుండా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం కూడా మనం పదునవుతాం. సో ఒక చిన్న గుంపుని స్టార్ట్ చేయండి. మీరు వెళ్తున్న చర్చిలో మీ ఫ్రెండ్స్ విషయంలో, మీరు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్న విషయంలో, వాళ్ళ విశ్వాస నిమిత్తం, వాళ్ళ యొక్క సత్య విషయమైన అనుభవ జ్ఞాన నిమిత్తము నువ్వు దేవుడి సేవకురాలు అన్న సంగతి తీతు పత్రిక ద్వారా ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పిలుపు యొక్క ఉద్దేశం అక్కడ తేటతెల్లంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలతో ముగిస్తున్నానండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండి. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సవాసం తరపున అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పత్రికలు అందరం ప్రభు, తీతు పత్రిక ద్వారా అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు అనేకమైన తప్పుడు బోధలు ప్రభు, దేవతని ప్రభు ప్రపంచాన్ని నిలబడి చేస్తున్నాయి ప్రభు. అయ్యా సత్యం ప్రభు తండ్రి జోడేసుకునే ముందు ప్రభు అబద్ధం తండ్రి ఊరంతా తిరిగి వచ్చిందని సెలవు ఇచ్చింది ఇదిగా ప్రభు. అయ్యా ప్రభు అనేక వేల 35,000 ప్రభు తప్పుడు బోధలు ప్రభు లోకంలో అమెరికాలో ఉన్నాయని వింటున్నాం ప్రభు. అంతేకాకుండా ప్రభా ఈ రోమన్ క్యాథలిక్ జనాభా, అదేవిధంగా తండ్రి దాన్ని నన్స్ ప్రభావాల సంఖ్యను మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా యుగ సంబంధమైన దేవత వారి మనోనాత్రము గుడ్డితనము కలుగు చేసినాను ప్రభా వింటూ ఉన్నాం. అయ్యా అనేక సందర్భాల్లో ప్రభా మా ప్రాంతాల్లో కూడా ప్రభా తండ్రి వివాహం విషయంలో, అదేవిధంగా మరణాల విషయంలో, అనేక విషయాల్లో ప్రభా, అదేవిధంగా తండ్రి గృహ నిర్మాణాల విషయంలో, వాస్తు విషయంలో ప్రభా, అదేవిధంగా అనేకమైన తప్పుడు బోధలు ప్రభా హృదయాల్లో ప్రభా నాటుకొని ఉన్నాయే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాటిని తొలగజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నావు ప్రభా. అయ్యా తండ్రి అబద్ధాలు వెలుబడి చేస్తున్న కాలంలో ప్రభు చిత్తమైతే తండ్రి వాటి అన్నింటినీ తీసివేసి సత్యంగా ఆరాధించగలిగే భాగ్యము అయ్యా ప్రభా కనువిప్పు కలిగించే బోధలు ప్రభా
అపోస్తుల బోధ అనే మాట ప్రభా తండ్రి సౌండ్ డాక్టర్ అనే ప్రభా పదాలను వాడుతూ ఉన్నాం ప్రభా, సహాయం తెచ్చండి. అపోస్తుల బోధ ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఆత్మీయ సత్యాన్ని గ్రహించగలిగే కృప దయచేయండి. బెరే సంఘస్థుల వల్లే ప్రభా వాక్యాన్ని తరిచి ప్రభా పరిశీలన చేసి ఏది సత్యమో ఏది అసత్యమో ప్రభా తెలుసుకునే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా సంఘ నాయకులకు ఉండవలసిన అనేక లక్షణాలు ప్రభా నీ దోషుల ద్వారా నువ్వు తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. బాబి రత్నాకర్ గారికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, అదేవిధంగా ప్రభా లోక సంబంధమైన అనుభవాలను బట్టి, అదేవిధంగా చెప్పగలిగే నేర్పుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం తెచ్చండి. అదేవిధంగా విత్తబడే వాక్యం తండ్రి వ్యర్థం కాకుండా ప్రభా 30 100 ప్రభా ఫలింపజేయండి. వాక్యాన్ని విని గ్రహించి దాన్ని అనుసరించేవారుగా మా జీవితాలను ప్రభా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా తండ్రి బాబి రత్నాకర్ గారిని, తండ్రి వారి కుటుంబాన్ని, అదేవిధంగా ప్రభా సంస్థను ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లోటైన ప్రతిదాన్ని ఐశ్వర్యంలో ప్రభా తండ్రి నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ కుటుంబం అనేక మందికి సహకారులుగా ప్రభా ఉంటుండగా వారిని దీవించాను ప్రభా. జాన్ గారి యొక్క ఆపరేషన్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నువ్వు కృప చూపించాను, నీకు వందనాలు. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా జరగవలసిన ప్రభా నీ దాసురాల కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, సమస్తము ఘనంగా మర్యాదగా జరిగించండి. కానాని వివాహంలో మీరు ఉండి ప్రభా విధంగా జరిగించారు, అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే తండ్రి మాకు ప్రార్థన అవసరాన్ని సహకారం అడిగారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మేము అడుగు వాటికంటే ఊంచి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా, నువ్వు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ పరిశుద్ధ బలను ప్రభా తాకబోతుండగా ప్రభా మాలో ఉన్న ప్రతి లోపాన్ని శాపాన్ని తీసివేసి ప్రభా అయ్యా దాన్ని తీసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభా పవిత్రతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దిగుంచండి, సహాయం దయచేయండి ప్రభా, మీ కృప ఉంచండి. అదేవిధంగా ప్రభా దీన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్న నీ దాసుడిని, అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని, కోర్ టీం వారిని, అదేవిధంగా ప్రభా మిగిలిన బిడ్డలందరినీ ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తను మీరు చేసిన పరిచయాన్ని మనుషులకు దేవుడు అన్యాసుడు కాదని సెలవిచ్చా ప్రభా, ఎవరితో తావుల్లో వారిని నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సుటైన మార్గాన్ని చూపించి సకల మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మరొకసారి క్షమించి ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న పరిశుద్ధ వారపు ఆరాధనలకు, బలారాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ బాబి రత్నాకర్ అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకి యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.